మతిపోయిందేటి నీకు మహారాజుల బిడ్డలాలు కాళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడుక పని పాటలేనోళ్లకు చదువే ఒక పెద్ద పని చదువుకిదు అన్నబంటే చెప్పబగల కొడతాను చదువుకోల మన కొద్దురా కొడుక సాగు బతుకు మన కొద్దురా ఏందయ్యా పిల్ల అలా కొడుతున్నావు? వీడు పనికి పొమ్మంటే బడికి పోతానంటున్నాడు బాబయ్య. చదువుకోవడం పిల్లల హక్కు. 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బడికి పంపిస్తే చట్టరీత్యా నేరం. నీకు తెలుసా? ఇంతకు నీ పేరేంటి? నర్సయ్య బాబయ్య. మీరెవరు బాబయ్య? మేము తిరుమల స్కూల్లో టీచర్లం. అయినా పనికి పోతే డబ్బులు వస్తాయి, బడికి పోతే ఏమొస్తాయి బాబయ్య? అసలేమవి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. చదువుకుంటే నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది, నీలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయినా చదువు అంటే చాలా ఖర్చుతో కూడిన పని. అసలేమవి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. అందుకే మన ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టింది. తల్లికి వందనం అంటే ఎంత బాబయ్య? తల్లికి వందనం క్రింద అర్హులైన ప్రతి విద్యార్థికి అక్షరాల 13,000 రూపాయలు నగదు ఇస్తారు. అయినా బడికి పంపిస్తే యూనిఫాము, పుస్తకాలు, నోట్సులు ఎన్ని కావాలంటాడు. నా వల్ల కాదులే బాబయ్య, అసలేమవి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. అందుకే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన మరో గొప్ప పథకం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. ఇందులో భాగంగా 3 జతల యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్స్, షూ, స్కూల్ బ్యాగ్ అన్ని ఉచితంగా ఇస్తారు. అసలు నిజంగా చాలా గొప్ప పనులే. వాటితో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక గొప్ప పథకం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. అంటే ఏంది బాబయ్య? ఈ పథకం ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించబడింది. ఇందులో వారానికి 5 గుడ్లు, 3 చిక్కీలు, 3 సార్లు రాగి జావ ఇస్తారు. మంచి పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వం వారి ఉద్దేశం. అవునా సారు? ఇంకా అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన, త్రాగునీరు వసతి, వైద్యుల పర్యవేక్షణ, ఇలా ఎన్నెన్నో మన వినూత్న కార్యక్రమాలు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నర్సయ్య, ఏ నిర్ణయం తీసుకున్నావు? నా కళ్ళు తెరిపించారు సారు. నేను ఖచ్చితంగా నా కొడుకును ప్రభుత్వం బడిలో చేరుపుతాను. నా కొడుకుతో పాటు ప్రభుత్వం బడిలో చుట్టుపక్కల పిల్లలు కూడా బడిలో చేరుపుతాను. నమస్తే సార్. మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుకు బాటలో వేయండి.